ఈ వీడియోలో నేను పాల మీద మీగడతో నెయ్యి ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఈ మీగడ మొత్తం నాకు కలెక్ట్ చేయడానికి అరౌండ్ 20 డేస్ అలా పట్టింది. పాల మీద మీగడతో మనం మీగడ ఎంతైతే తీస్తామో వెన్న కూడా అంతే వస్తది. వేస్టేజ్ ఏం పోదు. ఇంకా నాకు పెరుగు మీద మీగడకి, పాల మీద మీగడకి టేస్ట్, నెయ్యి అంత డిఫరెన్స్ ఏం అనిపించదు. ఒకేలాగా అనిపిస్తది నాకు. డీప్ ఫ్రీజర్‌లో నుంచి తీసిన మీగడని కొంచెం కూలింగ్ తగ్గుతది కదా! ఇంకా కొంచెం కూడా వాటర్ ఏం పోయకుండా ఇంకా మిక్సీ జార్‌లో వేసి ఫస్ట్ పాయింట్‌లోనే తిప్పుకుంటే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది సౌండు. ఇంకప్పుడు వెన్న బయటికి వస్తుంది అన్నట్టు అర్థం. ఇంకా దాన్ని తీసుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేస్తే దానిలో ఉన్న పాలు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ వెన్నని మందపాటి గిన్నెలో వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతా తిప్పుకుంటా ఉంటే కింద అడుగంటకుంటా ఉంటుంది. అలా 15 మినిట్స్ ఉంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇంకా దాన్ని తీసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత జార్లో పోసుకోవడమే, అంతే. నెయ్యి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, స్మెల్ పోకుండా ఉండాలంటే ఆ నెయ్యి కాగుతున్నప్పుడే కరివేపాకు కానీ మెంతులు కానీ వేసుకుంటే స్మెల్ ఎక్కువ రోజులు ఉంటుంది.